Hey, hi to everyone. Welcome to డే 14 టాప్ 100 బేసిక్ జావా ప్రోగ్రామ్స్. ఈరోజు మనం నిన్న వీడియోలో ఏం తెలుసుకున్నామంటే స్ట్రాంగ్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక నెంబర్ ఇస్తే అది స్ట్రాంగ్ నెంబరా కాదనేది ఎలా చెప్పాలనేది తెలుసుకుందాం. ఈరోజు విత్ ఇన్ రేంజ్ అంటే సర్టెన్ రేంజ్ ఇస్తారు, నాకు 100 నుంచి 1000 లోపు ఎన్ని స్ట్రాంగ్ నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు. దానికి ఎలా ప్రోగ్రామ్ రాయాలో చెప్తాను. అలాగే లాస్ట్ వీడియోలో వాయిస్ అంత సరిగ్గా లేదు, సో లాస్ట్ వీడియోలో ఏం ప్రోగ్రామ్ అయితే చెప్పానో ఆ ప్రోగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ ఇది కూడా చూద్దాం. ఓకేనా? ఓకే. సారీ, ఇది టెంప్లెట్ క్రియేట్ చేయడం. ఓకే, ఫస్ట్ మనకి స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అది తెలుసు. స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? 145 అనేది ఒక నెంబర్ తీసుకుంటే ఇండివిజువల్ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ సమ్ అనేది మళ్ళీ 145 అయితే దాన్ని మనం స్ట్రాంగ్ నెంబర్ అంటాం. దాన్ని ఎలా చేస్తాం? 1 ఇండివిజువల్ ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఇండివిజువల్ ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇండివిజువల్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు ఏంటి? 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 ఓన్లీ. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సమ్ చేస్తే ఎంత? 125, 145, సారీ 145. నో, 145 ఈక్వల్ టు 145 నో. సో ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ నెంబర్. స్ట్రాంగ్ నెంబర్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు అంటే సమ్ ఆఫ్, ఓకే, సమ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇండివిజువల్స్, సారీ, ఇండివిజువల్ డిజిట్ యొక్క ఫ్యాక్టోరియల్ని సమ్ చేస్తే వచ్చేదే స్ట్రాంగ్ నెంబర్. ఓకేనా? అది దానికోసం మనం ఏం చేయాలంటే స్టెప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా ప్రోగ్రామ్ రాస్తామంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫ్యాక్టోరియల్కి ఒక మెథడ్ రాసుకున్నాం. ఓకేనా? ఫ్యాక్టోరియల్ మెథడ్ రాసుకున్నాం అనుకో, ఎందుకు ప్రతిసారి మనం ఏం చేయాలి? ప్రతి నెంబర్ని తీసుకొని దాన్ని ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. దానికోసం ఒక ఫ్యాక్టోరియల్ మెథడ్ చేసుకుని ఈచ్ టైం మనం మన నెంబర్ని పాస్ చేసామనుకో సరిపోయింది కదా, మనకు ఆన్సర్ వస్తుంది. సెకండ్ టైం ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ లాజిక్ యూజ్ చేసుకుందాం. డిజిట్స్ లాజిక్. ఓకే, ఈ 2 స్టెప్స్ తెలిసే చాలు నీకు. మేము ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాము, ఫ్యాక్టోరియల్కి ఎలా కోడ్ రాయాలి, అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ కోడ్ ఎలా రాయాలి అనేది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఎవ్రీ టైం మనం ఫ్యాక్టోరియల్ని రిటర్న్ చేయాలి. చూసావా? 4 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, ఎవ్రీ టైం మనం రిటర్న్ చేయాలి కదా. దానికోసం ఏంది? ఫ్యాక్టోరియల్ అనేది ఒక మెథడ్ రాసుకున్నాం. అది ఏం రిటర్న్ చేస్తుందంటే మనం ఏమైతే వాల్యూని పాస్ చేస్తామో దాని యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దానికోసం మనం ఫ్యాక్టోరియల్ మెథడ్ అనేది ఒకటి రాసుకున్నాం. ఓకే, పబ్లిక్, స్టాటిక్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయా? పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఎందుకని తెలిసిందే కదా. ఫస్ట్ వీడియో చూడండి. మనం ఏదైతే దీన్నంతా ఏమంటారంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటారు. ఫంక్షన్ డెఫినేషన్లో ఏమైతే ఇస్తామో దాన్ని పారామీటర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ అనేది ఇస్తాం. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ని పాస్ చేసేటి ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏంటి మనకి ఫ్యాక్టరీని రిటర్న్ చేయాలి కదా. సో దానికోసం ఫ్యాక్ట్ ఈక్వల్ టు ది 1 అనేది ఇస్తారు. మనం ఫైనల్గా ఫ్యాక్ట్ని రిటర్న్ చేసుకున్నాం, అంతే, ఇంకేం లేదు. ఈక్వల్ టు ది ఫ్యాక్టోరియల్. ఏం చేద్దాం? ఫస్ట్ వైల్ లూప్ యూజ్ చేసుకున్నాం. వైల్ లూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు వైల్ లూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫర్ లూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ 5ని అనేది పాస్ చేస్తాం ఫంక్షన్కి. ఈ 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఇంకా పెట్టాలి. దానికోసం ఏంటి? 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎలా చేస్తాం? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఫస్ట్ 5 నుంచి 1 వరకు రావాలి. దానికోసం తెలుసు మనకి ఎంట్ ఐ ఈక్వల్ టు ది ఎన్ అనేది అసైన్ చేసాం అనుకో. అంటే 5 కదా, ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ వరకు వచ్చింది? ఇక్కడ చూడండి, 1 వరకు వచ్చింది. 1 వరకు వచ్చింది. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది 1. ఎక్కడ ఎండ్ అయింది? ఐ మీన్ ఈచ్ టైం ఏమవుతుంది? 5 నుంచి 4, 4 3 అంటే ఒక్కొక్కటి దక్కుతుంది. ఇది లాజిక్. ఓకేనా? ప్రతిసారి ఏం చేస్తామంటే 5 ఇంటూ 4 20. ఓకే, 20 ఇంటూ 3 60, 60 ఇంటూ 2 120, 120 ఇంటూ 1 120. ఎవ్రీ టైంని మనం స్టోర్ చేయాలి కదా. దానికోసం ఏంటంటే ఫ్యాక్ట్, దీంట్లోనే ఎవ్రీ టైం మనం స్టోర్ చేస్తాం. ఫ్యాక్ట్ స్టార్ ఐ. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం మనం మల్టిప్లై చేస్తున్న దాన్ని ఈ ఫ్యాక్టోరియల్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అదే ఇక్కడ అసైన్ అవుతుంది. నెక్స్ట్ టైం మనకేంటి? ఫస్ట్ 5, సో అందుకు 1 తీసుకున్నాం. 1 ఇంటూ 5 5. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ 5. నెక్స్ట్ 4 వచ్చిందా?
5 × 4 ఎంత? 20. ఈ 20 అనేది ఫ్యాక్టోరియల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ 20 × 3 60. 60 అనేది ఈ ఫ్యాక్ట్లో స్టోర్ అయింది. ఓకే, 60 × 2 120 అనేది ఈ ఫ్యాక్ట్లో స్టోర్ అయింది. లాస్ట్కి ఫ్యాక్ట్ని రిటర్న్ చేస్తారు. అంటే ఈ ఫంక్షన్ నుంచి మనం ఏం రిటర్న్ చేసుకోవాలి? ఫ్యాక్ట్ని రిటర్న్ చేస్తే దట్ పర్టికులర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనం ఫెచ్ చేసుకున్నాం. ఓకేనా? ఎన్ని కమెంట్లో చేయాలి? అయ్యో, వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫ్యాక్టోరియల్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేసినాం? ఈచ్ డిజిట్ని తీసుకొని ఫ్యాక్టోరియల్ దాన్ని సమ్ చేస్తున్నాం కదా, దానికోసం. చూడు, ఓకే, ఇంట్ ఇంట్ n = 145 అనేది తీసుకుంటాం. ఓకే, ఇంట్ n = 145 అనేది తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఈచ్ టైంని మనం ఒక్కొక్క వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఫ్యాక్టోరియల్ సమ్ని యాడ్ చేసుకోవాలి. అంతేనా? సమ్ చేసుకునేది ఫ్యాక్టోరియల్ సమ్. ఇది ఫ్యాక్టోరియల్ సమ్ని ఫస్ట్ 0% చేద్దాం. ఎవ్రీ టైం సమ్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. n> 0 అంటే 0 కన్నా పెద్దగా అయినంత వరకు మనం ఈ లూప్ని ట్రై చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం? లాస్ట్ వాల్యూని ఫెచ్ చేసుకుంటాం. లాస్ట్ వాల్యూ ఫెచ్ చేసుకోవడానికి ఏంది? మాడ్యులో ఆపరేటర్ బై 10 చేస్తే లాస్ట్ వాల్యూ వస్తుంది. ఈ లాస్ట్ వాల్యూని ఏం చేయాలి? మనకి ఇక్కడ 5 అనేది వచ్చింది. 5ని ఏం చేసాం? ఫ్యాక్టోరియల్ సమ్ కనుక్కోవాలి. అంతేనా? సో ఏం చేస్తామంటే చూడు, ఫ్యాక్టోరియల్ సమ్ ఫస్ట్ ఎంత? ఫ్యాక్టోరియల్ సమ్ = 0. ఇది ఎందుకు ఇలా ఎందుకు రాస్తామంటే సంథింగ్ ఇప్పుడు ఏంది? ఫ్యాక్టోరియల్ మనం కోర్ రాసాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ టెంప్ అన్నాం అనుకో. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ టెంప్ అంటే మనం ఫస్ట్ ఈ టెంప్లేకి 5 అనేది తెచ్చుకున్నాం. n mod 10 అంటే లాస్ట్ నెంబర్ వస్తుంది. ఈ లాస్ట్ నెంబర్కి మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడ ఉంది అది కోడ్? ఇక్కడే. ఈ ఫంక్షన్ని కాల్ చేసి మనకు రిటర్న్ చేసేది ఏంటంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇక్కడ ఇక్కడ తెచ్చుకున్నాం. 0 + 120 ఫస్ట్ టైం. 0 + 120 మీన్స్ ఫ్యాక్టోరియల్ ఎంత? 120 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం? 5 అనేది ఆల్రెడీ మనం పంపించేసాం కాబట్టి ఇంకా 5తో పని లేదు. లాస్ట్ నెంబర్ తీసేయాలంటే n/10 చేసాం అనుకో, ఏమొస్తుందంటే ఆ లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు n ఎంత? 14. ఓకే, 14 mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది మళ్ళీ 4. 4 యొక్క ఫ్యాక్టోరియల్ని ఇక్కడ కాల్ చేస్తాం. 4 ఫ్యాక్టోరియల్ 24. ఓకే, ఫ్యాక్టోరియల్ సమ్ ఎంత? ముందు 120. 120 + 24 124. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ సమ్లో ఎంత ఉంది? 124 ఉంది. ఇప్పుడు n/10 అగైన్ అంటే ఏంటి? 14/10 అంటే 1 ఆన్సర్. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0. కరెక్ట్నా? ఇప్పుడు 1 mod 10 అంటే 1. సేమ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అంటే ఎంత? 1. ముందు ఎంత ఉంది? ఇక్కడ 120. ముందు ఎంత ఉంది? ఫస్ట్ టైం 120 ప్లస్ నెక్స్ట్ 124, అప్పుడు 144 అయింది. 144 + 1 145. ఫ్యాక్టోరియల్ సమ్ ఎంత? 145. ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఈ ఫ్యాక్టోరియల్ సమ్ము ప్లస్ ఇది మన ఒరిజినల్ సమ్ కాదు. ఈ ఒరిజినల్ సమ్ ప్లస్ ఫ్యాక్టోరియల్ సమ్ రెండు ఒకటైతే అది స్ట్రాంగ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఈ n అనేది 0 అయింది. సో మనం కంపేర్ చేసుకునే దానికోసం అది యూజ్ చేసుకోరు. దానికోసం ఒక టెంప్ = n అనేది అసైన్ చేస్తాం. ఎందుకంటే లాస్ట్కి n ఎంత అయింది? 0 అయింది. 0 = ఫ్యాక్టోరియల్ సమ్ అంటే అది రాంగ్ కేస్. సో దానికోసం ఈ 145ని నేను టెంప్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే nతో ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి ఈ వాల్యూ చేంజ్ అయిపోయింది. 145 అనేది ఉండదు, ఒరిజినల్ నెంబర్ అనేది ఉండదు. అందుకే ఈ టెంప్లేట్ నేను టెంప్ కన్ఫ్యూజన్ అంటే ఒరిజినల్ నెంబర్ అని ఇస్తాను. ఒరిజినల్ నంబర్ = n. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ఒరిజినల్ నంబర్ ఒరిజినల్ నంబర్ ఫ్యాక్టోరియల్ సమ్ అయింది అనుకో. అదేంది? ఫ్యాక్టోరియల్తో సమ్ చేసిన వాల్యూ ప్లస్ ఒరిజినల్ వాల్యూ సమ్ అయితే ఏంటి? అది స్ట్రాంగ్ నెంబర్. ఓకేనా? ఇది లాస్ట్ వీడియోలోనే ఉంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దానికి ఎక్స్టెన్షన్ మనం చేసే ప్రోగ్రామ్, అలాగే దాంట్లో వాయిస్ బాగాలేదని చెప్తున్నాను. ఇది నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. ఓకే, నాట్ స్ట్రాంగ్. ఓకేనా? ఓకే, మనం రన్ చేద్దాం. స్ట్రాంగ్ నెంబర్ అని వచ్చి ర్యాండమ్గా 14 అనేది ఇస్తాం. నాట్ ఏ స్ట్రాంగ్. ఓకేనా? ఇది కేసు ఇక్కడ. ఓకే, సరే.
ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే విత్ ఇన్ రేంజ్ కదా, మనకు ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ రేంజ్. అంటే ఏంటంటే వాడు ఎలా ఇస్తాడు, ఇంట్ లో ఈక్వల్ టు ది 100, ఇంట్ హై హై ఈక్వల్ టు 10,000. దీని మధ్యలో మనకి స్ట్రాంగ్ నెంబర్స్ మనం ఫెచ్ చేయాలి. దానికోసం ఏంటంటే అగైన్ మనం ఒక ఫర్ లూప్ యూస్ చేసుకోవాలి. ఆ ఫర్ లూప్కి ఇది ఇక్కడ స్ట్రాంగ్ నెంబరా లేదనేది ఇంకొక ఫంక్షన్ రాసుకున్నాం, దాని నుంచి తెచ్చుకున్నాం. సేమ్ మనం ఇక్కడ ఏమైతే కోడ్ రాసామో దాన్ని అంతా కాపీ చేసుకోం. ఇక్కడ మనం ఇంకొక ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్ ఏంటంటే పబ్లిక్, ఓకే, స్టాటిక్ బూలియన్ని మనం రిటర్న్ చేస్తాం. ఎందుకంటే అది ఈ స్ట్రాంగ్గా కాదని చెప్తే చాలు. ఎక్కడైతే ఈజ్ స్ట్రాంగ్ అవుతుందో దాన్ని మనం ప్రింట్ చేసుకున్నాం మెయిన్ మెథడ్లో, లేదంటే వదిలేద్దాం అంతే. ఈ స్ట్రాంగ్, ఈ స్ట్రాంగ్, ఓకే. ఇంట్ ఎన్, ఒక ఎన్ వాల్యూని మనం వాళ్ళు పాస్ చేస్తారు, మనం దాన్ని తెచ్చుకున్నాం. సింపుల్. ఇక్కడ ఏంటంటే ఇది ఇంత కట్ చేయాలి. మనం ముందు రాసిన కోడ్లోని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. మనం ఏం చేస్తున్నామంటే ముందు ఏమైతే రాసామో ఇక్కడ ఏంటంటే ఇది రాసామనుకో అటు ఇటే ఒక నెంబర్కి చెప్తాం. మనం ఇక్కడ మెథడ్ ఎందుకు రాసుకున్నాం, రీయూజబిలిటీ అంటే ఏంటి, మనకి 100 నుంచి 1000 వరకు ఉన్నాయి. దానిలోపు ప్రతిసారి మనం దీన్ని రాసి ఇక్కడ నువ్వు పెట్టాలంటే కష్టం కదా. సో ఒకసారి రాయి, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకో, అదే ఫంక్షన్ చెప్పేది రీయూజబిలిటీ, ఓకే. దానికోసం మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రతిసారి ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుని సరిపోయింది. ఇదే మెయిన్ యూజ్ ఆఫ్ ఫంక్షన్స్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇది బూలియన్ రిటర్న్ చేసే చాలు, అది ఈజ్ ప్రైమ్ కాదని చెప్తే చాలు, అదే ఈజ్ స్ట్రాంగ్ కాదని చెప్తే చాలు. దానికోసం నేను ఏంటంటే బూలియన్ ఫ్లాగ్ ఈక్వల్ టు ది ఫాల్స్ అని తీసుకుంటా. డిఫాల్ట్ అంటే ఏంటంటే అసలు ఇది స్ట్రాంగ్ కాదు అంట. ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో, ఎప్పుడైతే ఇది ఈక్వల్ అయితే దాని మీనింగ్ ఏంటి, ఫ్లాగ్ ఈక్వల్ టు ది ట్రూ అయితే అయింది అని. అంతేనా. మనం ఏం చేయాలంటే లాస్ట్కి రిటర్న్ ఫ్లాగ్, ఫ్లాగ్ని మనం రిటర్న్ చేస్తాం లాస్ట్. ఫ్లాగ్ని ఇది ఏం చెప్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం ఒక నెంబర్ ఇస్తే అది స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెప్తుంది. ఈ కోడ్ అంతా ఇంతకు మనం రాసింది యాడ్ చేసింది ఏంటంటే జస్ట్ ఇదే. ఇదేంటంటే ఫస్ట్ ఈ డిఫాల్ట్గా నేను ఫాల్స్ అని తీసుకున్నాను. ఎక్కడైతే ఈ రెండు ఈక్వల్ అవుతుందో అప్పుడు అది స్ట్రాంగ్ నెంబర్. దానికోసం ఫ్లాగ్ ఈక్వల్ టు ది ట్రూ అన్న. ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం తెలుసు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 1000 నుంచి ఐ మీన్ 100 నుంచి 10,000 వరకు పోవాలి. తెలిసినప్పుడు ఏమి లూప్ యూజ్ చేసుకుంటాం, ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం. లో, ఓకే, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది హై, ఐ ప్లస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక రిజల్ట్ బూలియన్ వాల్యూ తీసుకో, బూలియన్ వాల్యూని రెజ్ బూలియన్ రిజల్ట్ అనేది తీసుకుంటాం. రిజల్ట్ ఈక్వల్ టు జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే చాలు. మనం ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ స్ట్రాంగ్ మనం ఐని పంపించామనుకో, ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం ఇక్కడ వచ్చిన వాల్యూని ఐని ఇక్కడికి పంపిస్తుంది. ఇది ఏం చెప్తుంది, ఫ్లాగ్ ట్రూ అయిందనుకో అది, ఫ్లాగ్ అనేది ట్రూ అయిందనుకో ఏంటి అది స్ట్రాంగ్ వాల్యూ. అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ రిజల్ట్ అంటే మీనింగ్ ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తే చాలు, ఏం లేదు, ఓకే. ధన్యవాదాలు. ముందు రాసిన కోడ్ అది లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ముందు వీడియోలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి చూడు. 145 అనేది వచ్చింది. ఇంకొకటి పెంచామనుకో ఇన్ బిట్వీన్ ఒకటి వస్తుంది సంథింగ్ 40,585 సంథింగ్. చూసారా, ఇది అంటే 100 నుంచి 1,00,000 వరకు మనకి ఎన్ని ఉన్నాయంటే స్ట్రాంగ్ నెంబర్స్ 145 ప్లస్ 40585. ఇక్కడ మీకు పక్క పక్కనే రావాలనుకున్నాను. ప్రింట్ అనేది చేస్తే ప్రింట్ అనేది పక్క పక్కనే ప్రింట్ అని అంటే నెక్స్ట్ లైన్ పోతుంది. చూసారా, అంతే. అర్థమైంది కదా. మనం ఇదంతా మనం రాసిన కోడే, దాన్ని ఏం చేసుకుంటే ఒక ఫంక్షన్లో ఇచ్చాం. అర్థమైంది కదా. మీకు ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నార్మల్గా కోడ్ కోడ్ రాసాం కదా, దాన్ని మనం ఫంక్షన్కి ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. ప్లస్ ఎవ్రీ టైం మనం కాల్ చేయాలి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.